మీరేం చేశారు? వారు ఏమేమి సంపాదించిరో చూచుటకు ఒక్కొక్కరిని పిలుస్తాడు, లెక్క అడుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ సంతోషంగా చెప్పండి హల్లెలూయా. యేసయ్య వచ్చే మాట నిజమే. యేసయ్య వస్తే మనకు సంతోషమే. ఎత్తబడతాం, దేహంలో మార్పు వస్తుంది, దేహ విమోచన కలుగుద్ది, దేహ శరీరం మహిమ శరీరంగా మారిపోద్ది, మర్చమైన అమర్త్యంగా మారిపోద్ది, క్షయమైన క్షయమంగా మారిపోద్ది. ఈ మట్టి దేహమును వదిలి మహిమ దేహమును సంతరించుకుంటాం. రక్త మాంసములు దేవుని రాజ్యం స్వతంత్రించుకోగనుక ఇవి మహిమ దేహంగా మారిపోయి అక్షయంగా మారిపోయి నిమిషములో రప్పపాటున మార్పు పొంది మేఘమెక్కి పరలోకానికి వెళ్ళిపోతాం. ఇవన్నీ బాగానే ఉంటాయి. వెళ్ళంగానే మాత్రం లెక్క అడుగుతాడు. అది దృష్టిలో పెట్టుకోవాలా. మీరేం చేశారు? వారు ఏమేమి సంపాదించిరో చూచుటకు ఒక్కొక్కరిని పిలుస్తాడు, లెక్క అడుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ సంతోషంగా చెప్పండి హల్లెలూయా.